ఏపీ నేలలో ఏకంగా 22 లక్షల టన్నుల బంగారు ఖనిజాలు ఉన్నాయట. ఇవి వెలికి తీస్తే వేల కిలోల బంగారం దొరికే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అసలు ఈ బంగారు గనులు ఎక్కడున్నాయి, ఏపీకి ఎలా ఉపయోగపడతాయి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు మరో కీలక అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట ప్రాంతంలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్టు అధికారిక అంచనాలు చెప్తున్నాయి. ఈ నగరాలను అభివృద్ధి చేయడంపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అధికారుల సమాచారం ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్టు గుర్తించారు. ప్రతి టన్ను ఖనిజం నుంచి సుమారు 5.46 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం మొత్తం నిల్వల నుంచి సుమారు 12,500 కిలోల బంగారం లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతానికి బంగారు గనుల చరిత్ర కొత్తది కాదు. గతంలో ఇక్కడ తవ్విన ఖనిజాన్ని కర్ణాటకలోని కొల్లార్ ప్రాంతానికి తరలించి శుద్ధి చేసిన వారే. కానీ రవాణా ఖర్చులు పెరగడం, ఆ సమయంలో బంగారు ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి కారణాలతో గనుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. తర్వాత కూడా ఈ గనుల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. ఒక దశలో వేలం ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే న్యాయపరమైన వివాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులు కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని ఈ గనులపై కూడా ప్రభుత్వం మళ్ళీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీఎండిసి ఈ గనులను దక్కించుకునేందుకు సిద్ధమవుతుంది. అవసరమైతే ఈ వేలంలో పాల్గొనడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా కేటాయించే అవకాశాలపై కూడా కేంద్రం ప్రభుత్వంతో చర్చించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దీనికోసం బ్యాంక్ గ్యారంటీ కూడా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వేలంలో హక్కులు దక్కితే అనుభవం ఉన్న సంస్థతో కలిసి తవ్వకాలు చేపట్టే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో రామగిరి, జావకుల, రుద్రం వంటి ఇతర ప్రాంతాల్లోని ఖనిజ అవకాశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే ఉపాధి అవకాశాలు పెరగడం, పరిశ్రమల అభివృద్ధి, ప్రభుత్వ ఆదాయం పెరగడం వంటి ప్రయోజనాలు కలగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇవన్నీ గుర్తించిన ఖనిజ నిలువలు ప్రభుత్వ ప్రణాళికలు మరియు ప్రక్రియలకు సంబంధించిన వివరాలే. వాణిజ్య స్థాయిలో తవ్వకాలు ప్రారంభం అవ్వడం, బంగారం వెలికితీత, ఆర్థిక ప్రయోజనాల వంటి అంశాలు భవిష్యత్తులో పూర్తయ్యే అనుమతులు, వేలం ప్రక్రియ, సాంకేతిక అధ్యయనాలు, ప్రాజెక్ట్ అమలుపై ఆధారపడి ఉంటాయి. మొత్తానికి చిత్తూరు జిల్లాలో ఈ బంగారు గనులు ఆంధ్రప్రదేశ్కు ఒక కీలక అవకాశం కావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతుందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.